నా ప్రియమైన బిడ్డ, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము. నేను ఎన్నిసార్లు చెప్పినా నీవు అర్థము చేసుకోవడం లేదు. అదేమిటంటే, ఆదివారం రోజున నువ్వు పనికి గాని, ఫ్యాక్టరీకి గాని, ఏదైనా పనికి గాని, వ్యాపారమునకు గాని, ప్రయాణము గాని, చుట్టాలింటికి గాని, నీ బంధువుల ఇంటికి గాని, పెళ్ళిళ్లకు గాని, పేరంటాలకు గాని నీవు ఆదివారం రోజున వెళ్ళకూడదు అని నేను చెప్పాను. నీవు నా మాట లెక్క చేయకుండా నీవు ఎన్ని చేస్తున్నావు? మరల నువ్వు అంటావు, దేవుడు నాకేమీ చేయలేదు, ఎప్పుడు చూసినా సమస్యలే అని నామీద నిందలు వేస్తావు, చణుగుకుంటావు, ఇంట్లో బట్టలు ఉతుకుతావు. నీవు చేసింది ఏమిటి? నేను ఎన్నిసార్లు భరించాలి? నీవు నా రాజ్యములోనికి రావాలని నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా నీవు ఆదివారం ప్రార్థన మానేస్తున్నావు. నేను చెప్పిన మాట వినకుండా ఇవన్నీ చేస్తే నేను ఎలా నిన్ను ఆశీర్వదించను? బైబిల్ వాక్యము చదువు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13వ వచనము మరియు 14వ వచనము. మీరు విశ్రాంతి దినమును పవిత్రము చేయుడు, నా పవిత్ర దినమున మీ వ్యాపారములను మానుడు, దానిని సంతోషకరమైన దానిగా, గౌరవార్థమైన దానిగా భావింపుడు. ఆ దినమున ప్రయాణమును, పనిని, ముచ్చట్లు చెప్పుకొనుచు మానుకొనుడు. అప్పుడు నేను మీకు ఆనందమును దయచేదును, మేము భూమియందంతట మాన్యులను చేయుదును. మీరు మీ పితరుడైన యాకోబు వారస భూమిని అనుభవించు తురు. ఇవి ప్రభువు పలుకులు. కాబట్టి ఈ లేఖనములు అర్థం చేసుకునే ఇకనైనా నీవు ఆదివారం రోజున ఏ పనులు పెట్టుకోకుండా దేవాలయమునకు ఆరాధించుటకు నీవు నీ కుటుంబ సమేతముగా వచ్చినట్లయితే నేను నిన్ను ఐశ్వర్యవంతునిగా చేసెదను, నిన్ను పైవానిగా ఉంచుదును గాని కింద వానిగా ఉంచెను. అప్పుడు నిన్ను చూసినవారు, వీరు దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత మంచివాడో అని తెలుసుకొందురు. కాబట్టి అన్ని దీవెనలు నీవు పొందుకుంటావు. మరొకసారి చెబుతున్నాను, ఆదివారం రోజున ప్రార్థన మానవవద్దు సుమా. ఆమెన్.